తెనాలిలో అసాంఘిక కార్యకలాపాలు చేద్దామనుకుంటే ఇక చల్లవు అని హెచ్చరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. గంజాయి, సింగిల్ నెంబర్ లాటరీ, క్రికెట్ బెట్టింగ్, ఈవ్టీజర్స్తో పాటు లా అండ్ ఆర్డర్ను వ్యతిరేకిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్తో సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా ఉన్న తెనాలిని మరలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిపై నిఘా పెంచాలని హెచ్చరికలు జారీ చేశారు. సింగిల్ నెంబర్ లాటరీ, క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న వారిని ఎక్కడైనా పట్టుకున్నారా? మహిళలను, విద్యార్థులను ఈవ్టీజింగ్ చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే సహించేదే లేదని మనోహర్ పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరించారు. తెనాలిలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. కేవలం కిలో, 2 కిలోలు పట్టుకోవటం కాదు, ఇక్కడ గంజాయి ముఠాలు ఉన్నాయి. వాటిపై ఉక్కుపాదం మోపండి, ప్రక్షాళన చేయాలి, మీకు స్వేచ్ఛనిస్తున్నానని పేర్కొన్నారు నాదెండ్ల. పట్టణంలో ఇక రౌడీయిజం, గూండాయిజం చెల్లవన్నారు. ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అందాలి. వ్యాపారాలు చేసుకునే వారికి పోలీసు రక్షణ ఉండాలి. తన మన అనే పరిస్థితి తెనాల్లో ఉండకూడదు. అందరూ సమానులే, అందరికీ న్యాయం జరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. క్రైమ్ రేటు పూర్తిగా తగ్గించాలి, శాంతి భద్రతలు కాపాడాలి అన్నారు మంత్రి మనోహర్.